హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐన్యూస్. భారతదేశ చరిత్ర ప్రతిసారి వక్రీకరించబడుతుంది. ఈసారి కూడా ఆ వక్రీకరణ మొదలైంది. ఈసారి ఆ ఘట్టానికి తెరలేపిన వ్యక్తి ఆడ్రూ ట్రుష్కే. ఈ ఆడ్రీ ట్రుష్కే అనే వనిత అమెరికాకు చెందిన చరిత్రకారిణి. ఈమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏం స్టేట్మెంట్ ఇచ్చింది? తన ఎక్స్లోనే కామెంట్ చేసింది. ఏదైతే మనం చాలా గొప్పగా చెప్పుకుంటున్న పశుపతి సీల్ ఉందో, ఈ పశుపతి సీల్ అనేది భారతదేశానికి చెందింది కాదు, ఇది యురేషియాకి చెందింది. ప్రోటో ఎలమైట్ లక్షణాలు దీంట్లో ఉన్నాయి అని చెప్పింది. యురేషియా అంటే ఏందో చూద్దాం. యూరప్ ప్లస్ ఏషియా, ఈ రెండింటిని కలిపి యురేషియా అంటారు. ఈ ప్రాంతం అంతా కూడా అంటే అటు యూరోపియన్ కల్చరు ఇటు ఏషియన్ కల్చర్ మిక్సప్ అయ్యి ఉన్న ప్రాంతాన్ని యురేషియాగా చరిత్రకారులు భావిస్తారు. దాంతోపాటు ప్రోటో ఎలమైట్ లక్షణాలు దీనికి ఉన్నాయి అని చెప్పారు. ప్రోటో ఎలమైట్ అంటే ఎలమైట్ అనేది ఇరాన్ యొక్క ప్రాచీన నాగరికత. అంటే ఎప్పుడైతే మనం సింధు నాగరికత చెప్తున్నాము, అలాగే చైనా నాగరికత, ఈజిప్ట్ నాగరికత గురించి మాట్లాడతాము, అలాగే ఇరాన్ యొక్క నాగరికతలో ఎలమైట్ నాగరికత ఒకటి. ఇది ప్రోటో ఎలమైట్ అంటే ఆ నాగరికతకు ముందు ఉన్న స్థితి గురించి తను చెప్తుంది. సో ఏమంటుంది? పశుపతి సీల్ అంతా కూడా యురేషియాకు చెందింది. అంటే యూరప్ ప్లస్ ఏషియన్ కంట్రీస్కి చెందిన సమ్మిళిత కల్చర్కు చెందిన ఒక ముద్ర ఇది. దీనికి ప్రోటో ఎలమైట్ అంటే ప్రాచీన ఇరాన్కు చెందిన ముద్రల లక్షణాలు. అంటే ప్రాచీన ఇరాన్లో కూడా సేమ్ ఇలాగే జంతువులు ఉంటాయి, మనుషులు ఉంటారు, జంతువుల మధ్యలో మనుషుల్ని చిత్రిస్తారు. సో ఈ లక్షణాలని దీనికి ఉన్నాయి అని చెప్పింది. అంటే ఆమె డైరెక్ట్గా ఏమంటుంది అంటే ఇది ఇండియాకు చెందిన ముద్ర కాదు, యురేషియాకు చెందిన ప్రోటో ఎలమైట్ లక్షణాలున్న చిహ్నం అని తన చేస్తున్న కామెంట్. ఆ కామెంట్ మనం ఖండిస్తూ అసలు ఏంటి ఎక్స్క్లూజివ్గా ఈ సింధు నాగరికతలో లభించిన ఈ యోగిక్ పోస్చర్ మనదే అని మనం ఎలా చెప్పొచ్చు ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఈ సీలు సింధు నాగరికతకు సంబంధించిన తవ్వకాల విషయాల్లో బయటపడ్డ సీల్. సర్జన్ మార్షల్ ఈ ముద్రను చూసిన వెంటనే ఇది ప్రోటో శివ అన్నాడు. అంటే ఇప్పుడు ఏదైతే మనం శివుని పూజిస్తున్నామో శివునికి ముందు ఉన్న రూపం ఇది అన్నది ఆయన భావన. ఎందుకు అలా కామెంట్ చేయాల్సి వచ్చిందంటే ఒక వ్యక్తి ఇలా ఆసనంలో కూర్చున్నాడు, ఆయన చుట్టుపక్కల జంతువులు ఉన్నాయి కాబట్టి మనం ఏమంటాం? శివుణ్ణి పశుపతి నాథుడు అంటాం. అంటే పశువులకి నాథుడు పశుపతి, ఆయన చుట్టూ పశువులు ఉన్నాయి కాబట్టి ఆయన పశుపతి నాథుడు కాబట్టి ప్రోటో శివ అని చెప్పేసి సర్జన్ మార్షల్ చెప్పారు. ఆడ్రీ ట్రుష్కే ఏమంటుంది? తను ఒకటే మాట అంటుంది, ఇది యురేషియాకు చెందిన ప్రోటో ఎలమైట్ లక్షణాలు ఉన్న ముద్ర, ఇండియాకు సంబంధం లేదు అన్నారు. ప్రోటో ఎలమైట్ అన్నప్పుడు ఇందాక మీకు చెప్పినట్టు జంతువులు మనుషులు ఉంటారు. సో ఇక్కడ కూడా జంతువులు ఉన్నారు, ఒక మనిషి ఉన్నాడు. కానీ ఈ జంతువులు పులి, ఏనుగు, ఖడ్గమృగం, బఫెలో, తర్వాత జింకలు, ఇవన్నీ కూడా ఆసియా ఖండానికి చెందిన జంతువులు. ఇక్కడ నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఏంటంటే ఈ పోస్టర్ ఎలా ఉంది? ఒక మనిషి కూర్చున్నాడు, ఒక రాజు కూర్చున్నాడు, ఒక నాయకుడు కూర్చున్నాడు అన్న స్టైల్లో లేదు. ఇది ఒక యోగి కూర్చున్నట్టుగా ఉంది. అంటే యోగాసనంలో ధ్యానం చేస్తూ ఒక వ్యక్తి ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ముందుగా ఇది ఆయన ఫ్రంట్ ఫేస్, మన మొహం అది. ఈ సైడు ఒకటి, ఈ సైడ్ ఒకటి, అంటే 3 తలలు తనకున్నాయి. రెండవది అతని చేతులు మనం చూసుకున్నప్పుడు మామూలుగా పెట్టుకొని లేవు. ఆసనంలో ఉన్నప్పుడు ఎలా అయితే చేతులను పెట్టుకుంటామో అలాగే చేతులను పెట్టుకున్నాడు. రెండవది తన కాళ్ళు ముడుచుకొని కూర్చోలేదు. ఓకే, అతని కాళ్ళు ఎలా పెట్టుకున్నాడు? ఈ పోస్చర్లో ఉన్నాయి, ఈ పోస్చర్లో కాళ్ళు ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి? యోగాసనంలో అంటే మూలబంధ ఆసనంలో ఇది ఉంది. ఆసనాలు, ధ్యానం, యోగా అనేది కేవలం భారతదేశానికి చెందిన విషయం మాత్రమే, ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. అందుకే ఐక్యరాజ్య సమితి కూడా మన యోగాని గుర్తించింది. మనం అంతర్జాతీయ యోగా దినోత్సవం చేసుకుంటున్నాం. అంటే యోగా అనేది ఎక్స్క్లూజివ్గా భారతదేశానికి చెందిన విషయం కాబట్టి ఈయన ఉన్నది ఎందులో? యోగా చేస్తున్న, ధ్యానం చేస్తున్న పొజిషన్లో ఉన్నాడు. కాబట్టి ఇదేమవుతుంది? భారతదేశానికి చెందింది అవుతుంది. ఒకవేళ యురేషియా ప్రోటో ఎలమైట్ లక్షణాలు ఉన్నప్పుడు ఈ పోస్టర్ ఉండదు. ఒక మనిషి ఉండాలి, ఆయన చుట్టూ జంతువులు ఉండాలి. అలా లేకుండా ఈ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఇది మనదే అని మనం కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పగలుగుతున్నాం. అలాగే దీనిపైన ఉన్న లిపి సింధు లిపి. సింధు లిపి గురించి మనకు తెలుసు. ఇప్పటి వరకు ప్రపంచంలో చాలా లిపులను కనిపెట్టగలిగారు కానీ సింధు లిపిని మాత్రం ఎవరు కనిపెట్టలేకపోయారు. కారణం ఏంటి అంటే దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఇది బైలింగ్వల్ ఇన్స్క్రిప్షన్ ఏది మనకు దొరకలేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రొసెట్టా ఉంది. రొసెట్టాలో 2 లాంగ్వేజ్ని వాడారు, ప్రాచీన గ్రీక్ లాంగ్వేజ్, నెక్స్ట్ లాంగ్వేజ్. కాబట్టి ఆ లిపిని వాళ్ళు చదవగలిగారు. బట్ ఇక్కడ ఏంటంటే అలాంటి ఆప్షన్ లేదు. ఒకే ఒక స్క్రిప్ట్, ఈ ముద్రలు కనిపించాయి కాబట్టి ఈ ముద్రలను ఎవరు స్టడీ చేయలేకపోయారు, కనిపెట్టలేకపోయారు కాబట్టి సింధు లిపి మనకు తెలియలేకపోతుంది. బట్ ఇవన్నీ కూడా సింధు లిపి అయిన విషయం మనకు తెలుసు కదా, అది మనం చదవలేకపోవచ్చు, బట్ అదేంటనేది మనకు తెలుసు. ఇలాంటి లిపి ఒకవేళ ఇది యురేషియాకి చెందింది అయితే ఇక్కడ వేరే లిపి ఉండాలి. వేరే లిపి లేదు, సింధు లిపియే ఉంది. అలాగే ప్రోటో ఎలమైట్ అన్నాడు. ఎలమైట్కి సంబంధించిన లిపి కాదు ఇది.
సో సింధు లిపి ఉంది, మన ఆసియా కంట్రీకి సంబంధించిన జంతువులు ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఆయన ఒక ధ్యానం చేస్తున్న భంగిమలోనే ఉన్నాడు. కాబట్టి ఇది భారతదేశానికి చెందింది. ఇంకా ట్రుష్కే గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే, ఇది దొరికింది భారతదేశం. సింధు నాగరికతకు సంబంధించిన తవ్వకాలలో ఇది మనకు లభ్యమైంది. ఒకవేళ వేరే ఏదైనా ప్రాంతంలో దొరికి ఉండుంటే తన కామెంట్స్కి బలం చేకూరే అవకాశం ఉంది. బట్ ఇది దొరికింది ఇక్కడ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమాని మనం హాలీవుడ్ సినిమాని మనం హిందీలో రీమేక్ చేసామే అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది కంప్లీట్గా హిందీ మూవీ అవ్వదు, అది హాలీవుడ్ మూవీ. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బౌద్ధ మతం ఉంది, భారతదేశంలో పుట్టింది, కానీ అది చైనా, వియత్నాం, కంబోడియా, జపాన్ ఇలాంటి దేశాలలో చాలా ఎక్కువగా విస్తరించబడింది, అభివృద్ధి చెందింది. సో అంత మాత్రాన అది అక్కడ పుట్టింది కాదు, ఇది మన మూలం మాత్రం భారతదేశం. సో ఇది కూడా అంతే, యురేషియా లక్షణాలు, ప్రోటో ఎలిమెంట్ లక్షణాలు ఉన్నాయని ఆమె చెప్తున్నప్పటికీ ఇది ఎక్స్క్లూజివ్గా భారతదేశానికి చెందిన సీల్ మాత్రమే. సో ఎలా ఈ లక్షణాలు అటు ఇటు వెళ్ళాయి అనేది చూసుకుంటే మనకు తెలుసు, ప్రాచీన కాలంలో మన వాళ్ళు వేరే దేశాలకు, అంటే అటు ఇరాన్తో కావచ్చు, అటు జపాన్తో కావచ్చు, ఈవెన్ రోమ్తో కూడా సంబంధాలు నేర్పారు. అంతెందుకు, ఫర్ ఎగ్జాంపుల్ సింధు నాగరికత దాకా కూడా వద్దు, శాతవాహనుల కాలంలో మోటిపల్లి, ఘంటసాల, రేవు పట్టణాల నుంచి మన వర్తకులు, తెలుగు వర్తకులు ఇలా హిందూ సముద్రం మీదుగా అరేబియా సముద్రంలోకి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి ఇప్పుడే ఏదైతే మనం హర్ముజ్ జలసంధి గురించి మాట్లాడుతున్నామో, హర్ముజ్ జలసంధి ద్వారా పర్షియన్ గల్ఫ్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఇరాన్ చేరుకొని అక్కడి నుంచి మధ్యధరా సముద్రం ఈ ద్వారాలకు కూడా రోమ్కి వెళ్ళి రోమ్ తోటి వర్తక వాణిజ్యాలు జరిపించారు. అలాగే రోమన్ పీపుల్ కూడా సేమ్ ఇదే మార్గం ద్వారా మన మోటుపల్లికి వచ్చి వర్తక వాణిజ్యాలు చేశారు. వాళ్ళకి సంబంధించిన బంగారు నాణాలు కూడా అక్కడ దొరికాయి. సో అప్పుడు ఏం జరిగింది, అటు వాళ్ళు ఇటు వాళ్ళు అటు వెళ్ళడం వల్ల కల్చర్ కూడా ఎక్స్చేంజ్ అయింది. సో ఆ విధంగా అక్కడి సీల్లో ఉన్న లక్షణాలు ఇక్కడ సీల్లో ఉన్న లక్షణాలు అక్కడ కనిపించవచ్చు. అంత మాత్రాన ఈ సీల్ యురేషియాకు చెందిందో లేదంటే ప్రోటో ఎలిమెంట్కి చెందిందో కాదు, ఇది కేవలం భారతదేశానికి చెందిన పశుపతి ముద్ర మాత్రమే. ఒక డౌట్ రావచ్చు, పశుపతి ముద్ర పైన కూడా చాలామంది కామెంట్ చేస్తారు, ఇది కాదు, శివుడు కాదు అని చెప్పేసి కామెంట్ చేస్తారు. కామెంట్ మనం సరే ఓకే, ఇది ఫైనల్ అవ్వలేదు కాబట్టి ఇది 100% ఇది శివుడే అని కూడా ఎవరు ప్రూవ్ చేయలేదు కాబట్టి ఆ వాదన పక్కన పెడితే, ఇది ఖచ్చితంగా మన భారతదేశంలో దొరికింది కాబట్టి, మన ధ్యాన భంగిమలోనే ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా భారతదేశమే. దీంట్లో రెండవ క్వశ్చన్ అనేది లేదు. 100కి 200% ఇది భారతదేశానికి చెందింది. అది అటు ట్రుష్కే కావచ్చు, లేకపోతే ప్రపంచంలో ఇంకే మేధావైనా సరే ఏమి మాట్లాడినా ఇది భారతదేశానికి చెందింది. ఎందుకంటే సింధు లిపి ఉంది, యోగిక్ పోస్టర్లో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు, అది శివుడా కాదా అన్నది సెకండ్ వాదన. బట్ ఫైనల్గా ఇదేంటంటే మన దేశానికి చెందింది ఈ ముద్ర అన్నది మనం ట్రుష్కేకి చాలా బలంగా చెప్పాల్సిన సమాధానం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.